డాక్టర్ గారు, నాకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి క్లారిటీ కావాలి. ముఖ్యంగా ఖర్చు ఎంతవుతుంది? చాలామంది ఇదే ప్రశ్న అడుగుతారు. ఐవీఎఫ్ ఖర్చు వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి మారుతూ ఉంటుంది. సాధారణంగా ఒక ఐవీఎఫ్ సైకిల్ ఫీజు క్లినిక్ రెప్యుటేషన్, మెడికల్ కండిషన్ కాంప్లెక్సిటీ మరియు ఉపయోగించే టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక్కసారిగా చెప్పలేమా డాక్టర్? కాస్త రేంజ్లో చెప్పగలం, కానీ ఖచ్చితమైన మొత్తం మీ కేస్ని బట్టి ఫైనల్ అవుతుంది. అదనంగా మందులు, ఫాలోఅప్ కన్సల్టేషన్లు కావాల్సినట్లయితే ఐసీఎస్ఐ, పీజీటీ లాంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కూడా ఖర్చులో చేరతాయి. మందుల ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుందా? అవును, ఎందుకంటే హార్మోనల్ ఇంజెక్షన్లు, స్టిమ్యులేషన్ మెడిసిన్స్ ఎన్ని రోజులు అవసరమవుతాయో దానిమీద ఖర్చు ఆధారపడి ఉంటుంది. ఇవి ఎగ్ ప్రొడక్షన్ కోసం చాలా కీలకం. ఒక సైకిల్ ఫెయిల్ అయితే మరో సైకిల్ చేస్తే ఖర్చు మళ్ళీ పెరుగుతుందా? అవును, మల్టిపుల్ సైకిల్స్ చేయాల్సి వస్తే ఖర్చు పెరుగుతుంది. అందుకే ముందుగానే అన్ని ఆప్షన్స్, ఖర్చులు పేషెంట్స్కి క్లియర్గా చెప్పడం మేము ఫాలో అయ్యే విధానం. అయితే అదనపు ప్రొసీజర్స్ ఉంటే? ఉంటాయి. ఉదాహరణకు ఎంబ్రియో ఫ్రీజింగ్, స్పెషల్ స్పర్మ్ రిట్రీవల్ టెక్నిక్స్, ఇవి కూడా అదనంగా ఐవీఎఫ్ ఖర్చులో చేరతాయి. థ్యాంక్స్ డాక్టర్, మీరిలా డీటెయిల్డ్గా చెప్పినందుకు నాకు చాలా క్లారిటీ వచ్చింది. మీ పరిస్థితికి కరెక్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ గైడెన్స్ ఇవ్వడం మా లక్ష్యం. కృష్ణ ఐవీఎఫ్లో రిపోర్ట్స్ చూసి మీకు సరిపోయే ఫైనల్ ప్లాన్, ఖర్చు, ఆల్ డీటెయిల్స్ క్లియర్గా చెప్తాం.